మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. అయితే కల్కి సినిమాలో చెప్పుకోదగ్గది ఏంటంటే బుజ్జి. ఈ వెహికల్ ని కల్కి సినిమా కోసం మాత్రమే తయారు చేస్తారు. అయితే ఈ వెహికల్ ని ప్రతి సిటీలోనూ ఎగ్జిబిట్ చేస్తున్నారు, తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే పెడుతున్నారు అనమాట. ఇక్కడ ఇది డ్రైవ్ చేస్తుంటే దీన్ని చూడడానికి వేలాది మంది ప్రజలైతే ప్రతి ప్లేస్ లోకి చేరుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉంది అనేది. ఇంత క్రౌడ్ వాళ్ళంతా కూడా ఈ వెహికల్ చూడడానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. మనం చుట్టూ చూసుకోవచ్చు ఎంత క్రౌడ్ పెరిగిపోతుందో. ఈ క్రౌడ్ అంతకంతకు పెరుగుతోంది. బయట కూడా రోడ్డు మీద జనం ఎలా ఉన్నారో చూసుకోవచ్చు. ట్రాఫిక్ కూడా పూర్తిగా అంతరాయం కలుగుతుంది. అయినా సరే వీళ్ళు ఇంతగా వెయిట్ చేసినా కనీసం ఈ తెర తీయకపోగా వాళ్ళందరినీ వెయిట్ చేయిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటి వరకు మేమైతే మీడియా తరఫున మేము 1 అవర్ నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మేము వచ్చినప్పటి నుంచి కూడా కనీసం ఈ వెహికల్ ఇలాగే ఉంచారు, కానీ పైన ఉన్న తెరని మాత్రం తీయట్లేదు. ఎంతో మంది ఈ వెహికల్ ని చూడడానికి అభిమానంతో, కేవలం అభిమానంతోనే తమ టైం వేస్ట్ చేసుకుని మరీ ఇక్కడ అంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా దాదాపు గంట నుంచి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ క్రౌడ్ ఉన్నందువల్ల వెహికల్ డ్యామేజ్ అవుతుంది అంటూ కూడా వీళ్ళు కనీసం తెర తీయడం కూడా చేయడం లేదు. మనం అడిగినా సరే సమాధానం కూడా చాలా అమానుషంగా చెబుతున్నారు. ఇక్కడ అంతా కూడా క్రౌడ్ ఎక్కువైపోవడంతో వెహికల్ డ్యామేజ్ అవుతుంది, అందుకని మేము ఈ తెర తీయట్లేదు అంటున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు పబ్లిక్ ఎంత మంది ఉన్నారు అనేది. ఈ పబ్లిక్ అంతా కూడా మేము ఇది చూడడానికే వచ్చాము, కల్కి సినిమా చూసిన తర్వాత బుజ్జికి బిగ్ ఫ్యాన్స్ అయ్యే ఈ వెహికల్ చూడడానికి వచ్చామంటున్నారు. ప్రతి ప్లేస్ లోనూ ఈ వెహికల్ ఎగ్జిబిట్ చేస్తున్నారు. కేవలం ప్రేక్షకులు సినిమాని ఆదరించినట్లే ఈ వెహికల్ ని కూడా ఆదరించారు. అయితే ఈ వెహికల్ ని చూడడానికి వీళ్ళంతా కూడా తమ టైం ని వెచ్చించి, విలువైన టైం ని వెచ్చించి, ముఖ్యంగా స్టూడెంట్స్ అంతా చూసుకోవచ్చు ఈ రోజు స్కూల్స్ కాలేజెస్ సెలవు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ వెహికల్ ని చూడడానికి వచ్చారు. మరికొద్ది సేపట్లో ఈ వెహికల్ ని ఇక్కడ నుంచి తరలించేస్తారు, ఇక్కడ నుంచి వైజాగ్ షిఫ్ట్ చేస్తారట. మరి ఈ వెహికల్ ని చూడడానికి అభిమానంతో వచ్చిన వాళ్ళకి నిరాశ ఎదురవుతోంది. మనం కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. కనీసం వెహికల్ ని డ్రైవ్ చేయకపోయినా సరే ఉన్న ప్లేస్ లోనే వీళ్ళంతా చూసేందుకు వీలు కల్పించాలంటూ కోరినప్పటికీ కూడా వీళ్ళు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కొంతమంది పబ్లిక్ తో కూడా మనం మాట్లాడదాం, వాళ్ళు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అనేది. సో ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు, అసలు మాట్లాడదాము. ఎందుకంటే చాలా సేపటి నుంచి కూడా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. సార్ మీరు ఎప్పుడు వచ్చారండి? నేనైతే కానీ ఇంచుమించు 2 గంటల ముందే వచ్చాం. అప్పటికే చాలా క్లౌడ్ ఉంది. నిజంగా ఇది ఓపెన్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తారో మనకైతే అర్థం కావట్లేదు. అసలు అందరికి చూపించడం కోసమే తీసుకొచ్చారు, కానీ ఎందుకు మళ్ళీ ముసుకేసి ఉంచారో అర్థం కావట్లేదు మాకు. ఇంతమందిని కష్టపెట్టి బాధ పెట్టి ఇప్పుడు 1 గంట పోతే మళ్ళీ బయటకు వెళ్ళిపోద్ది ఎలాగా. మరి ఇంత దూరం ఇంత కష్టపడి తీసుకొచ్చారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చింది, విజయవాడ వెళ్ళింది, అన్ని ఏరియాలకు వెళ్ళింది. మరి అన్ని చోట్ల చూపించారు, బాగానే ఉంది. మరి కాకినాడ వచ్చేసరికి ఎందుకు ఇబ్బంది వచ్చిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంతమంది జనాలు అందరూ బాబు మీరు అందరూ కోరుకుంటున్నారా ఓపెన్ చేయాలా? ఇక్కడ అందరూ కూడా దాదాపు 2-3 గంటల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఏం కావాలండి, మా అయితే ఒక చిన్న ఫోటో అది తీసుకోవడం కోసమే వాళ్ళందరూ ఇంతమంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది యాజమాన్య దాకా వెళ్ళి ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. 1 గంట పోతే మళ్ళీ అది ఉండదు, మేము ఉండదు, ఎవరు ఉండరు. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే జస్ట్ ఒక ఫోటో కోసమే వీళ్ళందరూ వెయిట్ చేసేది. థ్యాంక్ యూ మేడం గారు. గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం? గంట నుంచి. తీసారా మరి? తీలేదు. వెహికల్ చూడడానికి కదా వచ్చాము. ఇంకా వెయిట్ చేస్తావా? వెయిట్ చేయవా? ఇప్పుడు తీస్తే చూస్తావు, లేదంటే వెళ్ళిపోతావా? చూస్తాం. నువ్వు ఎంతసేపు అయింది వచ్చి? గంట. 1 అవర్ అయిందా? తీసారా మరి? లేదా దానికోసం వెయిట్ చేస్తున్నారా? సో చూసారు కదా, వీళ్ళంతా కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి. బ్రో మీరు ఎప్పుడు వచ్చారండి? 2 గంటలు అవుతుందండి దగ్గర. తీయలేదండి, న్యాచురల్ గా చూద్దామని వచ్చామండి. చాలా దూరం రియల్ గా చూద్దామని వచ్చామండి. కానీ ఇక్కడ అసలు ఈ క్రౌడ్ కి అసలు తీయట్లేదు, అసలు ఓపెన్ చేయట్లేదు. చాలా నిరాశపడుతున్నాను. చాలా మంది సినిమాలో ఈ వెహికల్ ని చూసి అభిమానంతో వచ్చిన వాళ్లే ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా తీవ్ర నిరాశకు అయితే లోనవుతున్నారు. ఎందుకంటే దాదాపు గంటన్నర నుంచి కూడా ఈ వెహికల్ మీద ఉన్న ముసుగు తీయకపోగా కేవలం డ్యామేజ్ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. 1 2 అవర్స్ అవుతుందండి. లేదండి, చూడలేదు, ఇంకా తీయలేదు. ఉంటామండి, వెయిట్ చేస్తాం. లేదండి, వెయిట్ చేస్తాం, వెయిట్ చేసి చూసి వెళ్తాం.